రవి గారా? హలో. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడే మీ వీడియో చూశాను, అమ్మా. నిమజ్జనాల గురించి. ఉమ్, అయితే ఏంటంటే భక్తి భావం పోయి మనుషుల్లో ఇదొక మేళ పోటీతత్వము అయ్యేసరికి ఉమ్, మనిషికి ఒళ్ళు పై తెలియడం లేదు. అవును. అసలు మనిషి మీద కంట్రోల్ లేదు. ఆ, కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. ఇప్పుడు అవును. చూడండి, మొన్ననే ఒక పాట విన్నా రఫీ గారిది. ఉమ్, दुनिया के रखवाले सुन दर्द भरी मेरे नाले सुन दर्द भरी मेरे నాలే. ఇది నివేదన. ఈ అవును. పాటని బాణి మార్చి ఓ దునియాకే రఖవాలే సున్ దర్ద్ భరే మేరే నాలే అని పాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి నా, కదా? ఆ, ఆ నివేదన అనే భావం ఉంటుంది అక్కడ దేవుడి దగ్గర సమర్పించుకోవాలి. మనం ఎంతండి ఇంత విశాల సృష్టిలో మా దగ్గర సంకల్పం చెప్తాం ఏంటంటే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మీరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆ ప్రదేశ్ ఈ ప్రదేశ్, అదంతా డిఫరెంట్ ఏరియాని బట్టి ఉంటుంది అది మంత్రము. ఉమ్, ఇంత పెద్ద విశ్వంలో నా ఉనికి ఎంత చిన్న ఒక పిక్సెల్, ఒక మ్యాప్ లో ఒక పిక్సెల్. నన్ను ఉమ్, గుర్తుపెట్టుకో స్వామి, నన్ను చెడు మార్గంలో పడకుండా సరైన మార్గంలో నడిపించు అని నివేదించుకోవడమే కదా. ప్రతిరోజు సంకల్పం చెప్పాలా? ఒకసారి చెప్తే దేవుడికి గుర్తుండదా? ఆయన వేసిన మ్యాప్లో మనుషులమే కదా మనం. ఈ అవును. భక్తిభావం ఎప్పుడైతే నశించిందో మనుషులు అధఃపాతాళానికి అణిగిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. మనిషి మీద మనిషికి కంట్రోల్ లేదు, తన మీద తనకు కంట్రోల్ లేదు, భార్యాభర్త సంబంధం లేదు, తల్లి బిడ్డ సంబంధం లేదు, అన్నదమ్ముల సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనుషులు పొల్యూట్ అయిపోయినాయండి. మనసులు అవును. తమ కంట్రోల్లో లేవు, మనసులు పొల్యూట్ అయిపోయినాయి. అవును. ఏదో ఎగ్జిబిట్ నేను చేస్తున్నా, ఏమన్నా హీరోయిన్ అయిపోయింది ఆవిడ, అట్లా డాన్స్ చేసిన ఆవిడ ఏమన్నా. ఇప్పుడు ఉమ్, ఇంకా వేషధారణ కూడా సినిమాలలో కానీ టీవీ సీరియల్స్ లో కానీ చూపిస్తారు. డాక్టర్ జుట్టు విరబోసుకోవడం ఏంటండి? దారుణం. డాక్టర్ జుట్టు విరబోసుకొని కూర్చుంటుందా? కాలేజీ ప్రిన్సిపాల్ జుట్టు విరబోసుకొని కూర్చుంటుందా? ఆ, ఉం? వాళ్ళు పోనీ అంత మాత్రం ఏమన్నా అందంగా గ్లామరస్ గా కనిపిస్తున్నారంటే పిశాచాల్లా కనిపిస్తున్నారు. కనీసం పాత్రోచిత వేషం ఉంటే అరే ఈ పాత్రకి ఈ వేషం సరిపోయింది అనిపిస్తుంది. ఉమ్, అంతేగాని వాళ్ళ గ్లామర్ ఎక్కడుంటుందండి? గ్లామర్ భగవంతుడు ఇచ్చిన మన ప్రతి శరీరం అందమైంది, అందం కాని శరీరం లేనే లేదు. దాన్ని మనం చూసే దాంట్లో ఉంటుంది. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ మనం వాడుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ నాకు ఇస్తే దాన్ని తొనగొట్టి తీసుకెళ్లి దిబ్బలా పారేస్తానంటే ఏమన్నా అర్థం ఉంది? అసలు చాలా మీరు డెప్త్ తో మాట్లాడారండి. నాకు చాలా అసలు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు మనిషికి హిందూ ప్రాణం, ముస్లిం ప్రాణం, క్రిస్టియన్ ప్రాణం అని రకరకాల ప్రాణాలు ఉండవు కదా. ప్రాణాలన్నీ ఒకటే కదా. ఏ ప్రాణం పోయినా బాధే కదా. మీరు అవును. ఎందుకు అంత బాధపడ్డారు, పోతే పోయినారులే అని అనుకోలేదు కదా. అవును. హలో అవునమ్మా. అవును. 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 హలో వింటున్నామ్మా. అమ్మా, వింటున్నా. నేనే స్పీకర్ ఆన్ చేసుకోవాలి, వాయిస్ లో వచ్చింది. ఓకే. అయితే ఏంటనంటే ఉమ్, ఇంకా వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు కొంతమంది మాట్లాడితే బర్రెలు. ఎందుకండి గొర్రెలు? నీకెందుకు? నీ మతం సంగతి నువ్వు చూసుకో, వేరే మతం జోలి నీకెందుకు? అనవసరం కదా. ఇప్పుడు నేను నెల్లూరు ఏబిఎన్ స్కూల్లో చదివానండి, ఓకే. మిషనరీ స్కూల్. అక్కడ క్రీస్తు ఫొటోస్ ఉంటాయి. క్రిస్టియన్ స్కూలే. అవును. మాకు సోమ బుధ శుక్రవారాలు ప్రేయర్ ఉంటుంది, ఉమ్, మంగళ గురు శనివారాలు అసెంబ్లీ ఉంటుంది. ప్రేయర్ కు వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. నాన్ క్రిస్టియన్స్ కు గొలవంతం లేదు. కానీ అసెంబ్లీకి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ స్కూల్లో జరిగే కొన్ని పరిస్థితులను సమీక్షించుకుంటారు స్టూడెంట్ లీడర్స్, వాళ్ళు వీళ్ళు టీచర్స్ అందరూ చేరి. అయితే మా అమ్మమ్మ పిసుపాటి అన్నపూర్ణమ్మ గారు, నా పేరు జంచాల సుబ్బలక్ష్మి, ఉమ్, వెల్నాటి వైదిక బ్రాహ్మణులు మేము. నేను నా గురించి చెప్పాలంటే 5 నిమిషాలు దానికే పడుతుంది. అయితే మా అమ్మమ్మ పిసుపాటి అన్నపూర్ణమ్మ గారు, యేసు ప్రభు దేవుడు, నువ్వు పాడొచ్చు, తప్పులేదు, పాడు, క్రిస్టియన్ పాటలు పాడు అనేది. అంత మాత్రం ఆవిడేమన్నా అదే కాస్మోపాలిటన్ అంటే కాదు. ఇంట్లో ఆమెకు దేవుడి ఫోటోలు ఉండేవి. రోజు పురాణం చదివేది 3 గంటల నుంచి 4 గంటల వరకు. పురాణం చదివి చుట్టుపక్కల ఆడవాళ్ళ దగ్గర కూర్చోబెట్టి దేవుడి గదిలో పురాణం చదివి, మరి పద్యకావ్యాలు చదివి వాటికి అర్థం చెప్పి
దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరికి పెట్టి పంపించేది. రోజు 3 నుంచి 4 వరకు. 75 సంవత్సరాల వయసులో కూడా 2 నెలలు ఆమె చేసుకోలేకపోతే 1 నెల మా మేనమ్మ వండి పెట్టాడు, 1 నెల మా అమ్మ వండి పెట్టింది. బయట ఫుడ్ తినలేదు. అంత నిష్ఠాగరిస్తురాలు కూడా పాడు పాడు అనేది. అట్లాగే ఈ నెల్లూరులో కనకమహల్ అని ఒకటి ఉంది. దాని ఓనర్ కనకం బాబు గారని పహిల్వాన్ కాంతారావు గారు అన్నగారు. వాళ్ళ అన్నగారు చంద్రశేఖర్ పోలీస్ ఆఫీసర్. వీళ్ళ తాతగారు కనకయ్య గారని, వీళ్ళు యాదవులు, క్రిస్టియన్స్ కన్వర్ట్ అయినారు. వాళ్ళంతా మా నాన్నకు ఫ్రెండ్స్. మా నాన్న పెళ్లికి కూడా వచ్చారట వాళ్ళు. తర్వాత ముస్లిమ్స్ మంచి కవిత్వం రాసేవాళ్ళు, వాళ్ళు కూడా మా నాన్నకి ఫ్రెండ్స్. మంచి పద్య కవిత్వం రాసేవాళ్ళు. మాలో ఏంటనంటే ఈ వరల్డ్ థింగ్స్ లో అంటే ఆహార వ్యవహారాల్లో కొంచెం తేడా ఉంటుంది తప్ప మేము పట్టించుకుంటాం ఎక్కువగా. కానీ డివైన్ థింగ్స్ మనం దాని గురించి చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, గొర్రెలు బర్రెలు ఎందుకు, వాళ్ళ గురించి ఎందుకు అంటున్నారు, నీ మతం గురించి చెప్పు అని అంటే వీళ్ళ మతం గురించి వీళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే స్వామి మీరు ఏమన్నా అనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు మూల గ్రంథాలు చదవరు. మూల గ్రంథాల్లో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో అది వీళ్ళకి తెలియదు. తెలియకుండా వీళ్ళు కూడా ఎగ్జిబిట్ అవ్వాలి, మేము కూడా 10 మందిలోకి పోవాలి, మేము కూడా మా వాయిస్ ప్రొజెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటాం తప్ప, అరే నీ మతంలో ఏముందో చెప్పుకోబే, నీ ఇష్టం అయితే వచ్చి చేరతారు, లేకపోతే లేదు. మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా చెప్తూ ఉంటే ఏమవుతుంది, ఓహో వీళ్ళ మత ప్రచారం అంటే ఇతర మతాలు తిట్టడమా. ఇంకొకళ్ళు 2 ఉన్నారు, 2 బొట్లు పెట్టుకొని వస్తారు కొంతమంది, వాళ్ళు అంతే ట్విన్ బ్రదర్స్ లాగా కనిపిస్తారు. అరే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. ఇప్పుడు ప్రవచనకర్తలు ఇంకొక మతాన్ని దూషించడం లేదు కదా, ఈ ప్రవచనకర్తల్లో కూడా ఒక లోపం ఉంది స్వామి. ఏంటంటే వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఆ లెవెల్ ఎంఏ లెవెల్లో చెప్పుకుంటూ పోతే 1వ క్లాస్ వాడికి పాఠం ఎట్లా అర్థం అవుతుంది? వీడి లెవెల్కి దిగాలా వద్దా? దిగి కదా చెప్పాలి. నేను ఎంఏ పాస్ అయ్యాను, నా పాఠం నేను చెప్పుకుంటూ పోతాను, నీకు అర్థమైతే నాకే. చాలా ప్రవచనకర్తలు వాళ్ళ పాటి వాళ్ళు ఎందుకు చెప్తున్నట్లు మాకు తెలియదనే. నేను చదువుకోలేము పుస్తకాలు, మీరు చెప్పింది వినడానికి కాదు కదా. అందులో ఏముందో డెప్త్, మాకు పుస్తకాలు చదువుకునే నాలెడ్జ్ లేదు, మాకు అంత తీరిక లేదు, మాకు సంస్కృత పరిజ్ఞానం లేదు. కాబట్టి మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పండి మాకు జీవితంలో ఉపయోగకరంగా. అంతేగాని అది పోనిచ్చేసి మీ పాటికి మీరు చెప్పుకుంటూ పోతూ ఉంటే, శ్లోకాలు వల్లించుకుంటూ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎవరికి ఉపయోగం దాని మూలంగా? అంతే. ఇది కూడా ప్రవచనకర్తల ఒక లోపం. ఇట్లాంటివన్నీ దిద్ది సమాజాన్ని ముందుకు నడిపించాలి అని అంటే నిజమైనటువంటి నాలెడ్జిబుల్ పర్సన్స్ కావాలి. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే స్వామి, నిజమైన నాలెడ్జిబుల్ పర్సన్స్ ని పైకి రానివారు స్వామి, రానివారు. వాళ్ళు పడిపోతారని భయం. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వీడు తప్పితే వాడు, వాడు తప్పితే వీడు, వీడు తప్పితే వాడు మాట్లాడుకుంటారు తప్ప నిజమైనటువంటి ఒక జ్ఞాన బోధ చేద్దాం. జ్ఞానం అని అంటే ఇప్పుడు మతం కాదు. ఇప్పుడు నన్ను అట్లాంటాలో ఒక గ్రూప్ లో చేర్చారు, సాహిత్యం గ్రూప్ లో చేరిస్తే డిసెంబర్ 25వ తేదీ సరే నేను పద్యాలు అవి రాస్తున్నా పెడుతున్న గ్రూప్ లో. ఈ లోపల అక్కడ 4 నా మీద ధ్వజం ఎత్తారు. ఎందుకనంటే ఏదో పద్యాలు చెప్పేస్తుంది, బాగా రాస్తాలేండి పద్యాలు, దేవుడి దయ వల్ల. అది నా గొప్పతనం కాదు కానీ పద్యం. మొన్ననే నేను రాసిన పద్య నాటకం అయోధ్య రామయ్య, తెనాలి బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి కాంపిటీషన్స్ కి సెలెక్ట్ అయింది. సెప్టెంబర్ లో ప్రదర్శన ఉంది. అయితే ఈమె బాగా రాసేస్తుంది, పేరు తెచ్చుకుంటుంది అని నా మీద ధ్వజం వచ్చారు 4 పండితులు. ఎత్తి గ్రూప్ నుంచి తీసేయించాలని కంకణ కట్టు కూర్చున్నారు. ఒకసారి డిసెంబర్ 25వ తేదీ మామూలుగా క్రిస్మస్ వస్తుంది, ఆ రోజు వైకుంఠ ఏకాదశి కూడా వచ్చింది. వస్తే నేను భక్త ప్రహ్లాదుల లక్ష్మీదేవి పాత్ర ఒక ఫోటో, క్రిస్టియన్ నాటకంలో బేరీ మాత్రం ఒక ఫోటో, 2 పెట్టా గ్రూప్ లో. సండే పెట్టమన్నారు ఫోటో, సండే పెట్టా. 8 o'clock నేను ఫోటో పెడితే 8:30 కల్లా అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ మీరు క్రిస్టియన్ ఫోటో పెట్టారు అని. అయ్యా నేను క్రిస్టియన్ ఫోటో కాదండి పెట్టింది, క్రిస్టియన్ పాత్ర ధరించాను అది పెట్టాను అని. అంటే పాత్ర మాత్రం మీరు ఎట్లా ధరించారు, అది చాలా మంది కోపడుతున్నారు, అది ఇది, మీరు వెంటనే తీసేయండి. సరే ఎలాగోల బేళ్ళతో నాకెందుకు మూర్ఖులతో అని 8:30 తీసేసేదాన్ని. తీసేసిన తర్వాత 12 గంటలకి నన్ను గ్రూప్ నుంచి తీసేసాడు అతను. తీసేసి పైగా 2 గంటలకి ఆమె సమూహ నియమాలను ఉల్లంఘించినందువల్ల గ్రూప్ నుంచి తీసేశాను అని పెట్టాడు.
ఎందుకంటే నేను గ్రూప్ లో లేను కదా, తీసేసిన తర్వాత అందులో ఏం జరుగుతాయి నాకు తెలియదు. 2 గంటలకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అంటే మా సమూహాల నుంచి మిమ్మల్ని తీసేశారు. అయ్యా ఈ ఫోటోలు నేను పెట్టానండి, ఆ ఫోటోలు ఏంటో నాకు పెట్టండి అని పెట్టి చక్కగా ఉన్నాయి కదా మా ఫోటోలు, వీళ్ళకి ఇదేం మూర్ఖత్వం అమ్మా అన్నాడు. అయిపోయింది అక్కడికి. డిసెంబర్ 27వ తేదీ జరిగితే ఆగస్టు 6వ తేదీ నాడు సుమన అనే ఒక అమ్మాయిని కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకుని, వాడేంటనంటే నియోగ బ్రాహ్మణుడు, మేము వెల్లనాటి వైదికులు, వాళ్ళు నియోగ బ్రాహ్మణుడు. అయితే వాడు బతివలాడించుకోవాలని, అయ్యా నన్ను గ్రూపులో చేర్చు, నాకు అవసరం ఏంటండి, వద్దు పొమ్మంటే పోతాను, 40 సాహిత్య గ్రూపులు ఉన్నాయి, 30 నాటకాల గ్రూపులు ఉన్నాయి, నాకు ఇంకా ఎన్ని గ్రూపుల్లో ఉంటాను, నాకు అవసరం లేదు. చాలా మంది అన్నారమ్మా మిమ్మల్ని గ్రూపులో చేర్చమంటారా, వద్దండి నేనే అడిగాను అనుకుంటారు, వద్దు పొమ్మన్నారు, వెళ్ళిపోయినాను అంతే, అవసరం లేదు ఆ గ్రూప్ తో నాకు అంటే. ఆగస్టు 6వ తేదీ నాడు సుమనాన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని ఆమె చేత మాట్లాడిస్తున్నాడు, మీరు సమూహ నియమాలను ఉల్లంఘించారు, మీరు మేరీమాత క్రిస్టియన్, మేరీమాత అని కూడా అలా క్రిస్టియన్ ఫోటో పెట్టారు, అది ఇది. అయ్యా ఆ రోజు అయిపోయింది, మీరు గ్రూప్ లోంచి తీసేసారు, ఎందుకు ఇప్పుడు నన్ను వెళ్ళి గెలుకుతున్నారు అంటే, నేనే బతిలాడుకొని అయ్యా అంటే వాడు, నేను లేకపోతే గ్రూప్ కు వాల్యూ లేదు అక్కడ, అందుకని వచ్చింది. నేను గొప్ప చెప్తున్నాను అది కాదు స్వామి, ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం మనం, ఇది 5 నిమిషాల్లో మాట్లాడేది కాదు. అయితే అని అంటే రెచ్చిపోతున్నావు, వద్దన్నారు, గ్రూప్ లోంచి తీసేసారు, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గెలుకుతున్నారు, నాకు అవసరం లేదండి, అది కాదండి సుమన ఏదో అంటాను. మీరు క్రిస్టియన్ అంటే నేనన్నాను, నేను ఒక్కరోజు క్రిస్టియన్ వేషం వేసినందుకే నీకు అంత కోపం వస్తుంది, నువ్వు ప్రతిరోజు జుట్టు కత్తిరించుకొని బొట్టు చెరిపేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని క్రిస్టియన్ గానే బతుకుతున్నావే, మరి నీ సంగతి ఏంటి అన్నా నేను. అబ్సల్యూట్లీ రైట్ కదా, ఒక్క బ్రాహ్మణుడు బొట్టు పెట్టుకునేవాడు ఉండాలి. పోని ఈ ఇన్ని శతకోటి పిలకల్లా ఒక పిలక ఒక అంగుళం పొడుగు ఎక్కువ ఉంటుంది, అది పిలక. ఏదైనా పూజలు కార్యక్రమాలు అయినప్పుడే తప్ప జంజాన్ని తీసుకెళ్లి చిలకొయ్యకు దిగిలించే బ్రాహ్మణులు కొందరు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 14 ఏళ్ల పిల్లవాడు 10 ఏళ్ల పిల్లని చంపాడంటే వాడి మనసు ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది చెప్పండి. ఎంత డిస్టర్బ్ ఏంటంటే, ఏంటో అల్లకల్లోలం, ఏంటో అశాంతి, ఏంటో తెలియనితనం, ఏం జరుగుతుందో తెలియదు చుట్టూ. ఇప్పుడు మనం జూ పార్క్ కి వెళ్తాం, మామూలుగా జూ పార్క్ లో జంతువులు కేజ్ లో ఉంటాయి, అంటే ఐ మీన్ బోన్లలో ఉంటాయి, మనం ఫ్రీగా నడుస్తూ ఉంటాం. అదే సఫారీకి వెళ్తే మనం బోన్ లో ఉంటాము, జంతువులు ఫ్రీగా నడుస్తుంటాయి. ఇప్పుడేమవుతోంది, చుట్టూ ప్రమాదాలు ఫ్రీగా నడుస్తున్నాయి, మనం వాటి మధ్యలోంచి వెళ్తున్నాం. చాలా తప్పు. ఇక్కడ ప్రమాదం తప్పించుకున్నాం కదా అంటే, అక్కడ మొన్న అక్కడ ఏమైంది, లుంబిని పార్క్ దగ్గర గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలాయి కదా. అయితే మొసప్ ట్యాంక్ లో ఏం అపార్ట్మెంట్, గోల్కొండ అపార్ట్మెంట్స్, అక్కడ ఒక ముస్లిం ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్త 2 పిల్లలు. వాళ్ళు ముందు లుంబిని చాట్ కి లుంబిని పార్క్ కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ వేలు విడిచిన చెల్లెలు కాబట్టి వచ్చి అపార్ట్మెంట్స్ దగ్గర నిలబడి రా 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 నేను వచ్చే ఊరి నుంచి అని ఫోన్ చేస్తుంటే వీళ్ళు వస్తాం అని అనుకుంటూ ఉన్నారు. అనుకుని లుంబిని పార్క్ నుంచి దాటారు. దాటి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బాంబు పేలింది. సరే వీళ్ళు ఇంటికి రావచ్చా, రాకుండా గోకుల్ చాట్కి వెళ్ళారు, అక్కడ బాంబు పేలింది, అక్కడ బలైనారు. ఎందుకు చెప్తున్నానంటే, చుట్టూ ప్రమాదాలు, అక్కడ లుంబిని పార్క్ లో తప్పించుకున్న ప్రమాదం గోకుల్ చాట్ల కాటేసింది వాళ్ళను. ఎప్పుడు మనం కాదు, ఈ ప్రపంచంలో ఉన్న సృష్టిలో అనేకమైనటువంటి సూక్ష్మజీవుల్లో ఒక సూక్ష్మజీవి. అయితే ఏంటంటే, మనిషిగా పుట్టాం, ఏదో ఆహార నిద్ర పైన మైథునంచ అని అవేవో ఆ లక్షణాలు జంతువుకి మనిషికి కామను. జ్ఞానం ఒకటి మనిషికి జంతువు నుంచి మనిషిని వేరు చేసేది అని కదా. ఈ జ్ఞానం పోగొట్టుకొని మనిషి జంతు సమ్ముడు అయిపోతూ ఉంటే, ఇప్పుడు ఇంకొకటి, ఆ రోజులలో ఏదో ఎడారి ప్రాంతాల నుంచి ఎవరెవరో వచ్చారు దండయాత్రలు. ఆ రోజులలో వాళ్ళకేంటి, మేము ఒక దేవుడిని నమ్మాం, వాడే దేవుడు, నాన్ బిలీవర్స్ అని నరికి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు దైవభక్తి పాపభీతి 2 పక్కపక్కన నడుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు గమనించినా గమనించకపోయినా నేను చేసే పనిని దైవం గమనిస్తున్నాడు అనే భక్తి ఉంటే పాపభీతి ఆటోమేటిక్ గా ఉంటుంది.
దైవభక్తి లేని చోట పాపభీతి ఉండదు. వీళ్ళేమనుకుంటున్నారు, దైవం అంటే మా దైవమే దైవము, మిగతా వాళ్ళందరూ నాన్ బిలీవర్స్ కాబట్టి వీళ్ళందరికీ అనుకుంటున్నారు. కానీ ఎవరి దేవతలు వాళ్ళకు ఉన్నారు కదా. ఆఖరకు అక్షర జ్ఞానం లేని కొండ జాతి వాళ్ళు కూడా చుట్టో పుట్టో రాయో రప్పో పెట్టుకొని పూజిస్తున్నారు. వాళ్ళు నాన్ బిలీవర్స్ అయితే కారు కదా. ఆ రోజులలో ఆ మూర్ఖత్వం ఉంది కాబట్టి వాళ్ళు నరుక్కుంటూ పోయినారు. ఇప్పుడు తల్లిదండ్రులను పూజింపుము అంటే ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు పూజించుకోవాలని, కానీ ఎవడు కత్తి చేత పట్టుకు తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులు కాదుగా మనం పూజించాల్సింది. దేవుణ్ణి గౌరవించు, దేవుణ్ణి పూజించు అని అంటే ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించుకోవాలి. నువ్వు అట్లా పూజించడానికి లేదు. నువ్వు ఎవరు చెప్పడానికి, నేను 5వ నెంబర్ బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కుతాను. అభిప్రాయ 5వ నెంబర్ కాదండి, మీరేం చేస్తారంటే అమీర్పేట వచ్చి 10వ నెంబర్ ఎక్కండి అని అంటే ఎట్లా ఉంటుంది నాకు? ఎందుకు వెళ్ళాలి అమీర్పేటకి 10వ నెంబర్ ఎక్కడానికి? నాకు ఇంటి ముందు 5వ నెంబర్ ఉంటే వాడు అమీర్పేటలో ఉన్నాడు, 10వ నెంబర్ ఎక్కమనండి. వాడిని లగడకప్పులు వచ్చి 5వ నెంబర్ ఎక్కని నేను అంటలేదు కదా. ఇట్లా సోదాహరణంగా చెప్తూ ఉంటే తప్ప మనుషులకు బుర్రకి ఎక్కదు. చాలా 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 డైల్యూట్ చేసి చెప్పాలి వీళ్ళకి. పూర్తిగా ఎవరికి అక్కర్లేని అర్థం కాని ప్రవచనము కాదు. అలాగని లిల్లాయి కబుర్లు, ఏమాత్రం సబ్స్టెన్స్ లేని లిల్లాయి కబుర్లు కాదు. మంచి మార్గంగా చెప్పాలి. చెప్పాలంటే వినాలి. నాకు అసలు టాలెంట్ ఉందండి, భగవంతుడి ఇచ్చిన దయ వల్ల నేను చెప్పేది 10 మందికి అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ నాకు వేదిక దొరకట్లా. ఓకే, వేదిక గురించి కాదు స్వామి, మీరు పడ్డటువంటి వేదన గురించి చెప్తున్నా. లేకపోతే అంత వినాయకుళ్ళు ఎందుకండి నాకు అర్థం కాదు. పాదాలకే కదా మనం పూజ చేస్తున్నాం. తలకాయ ఎక్కడుందో అసలే మొదలే వినాయకుడి తలకాయ గురించి మనకు తెలుసు. తలకాయ ఎక్కడో 3వ అంతస్తు 4వ అంతస్తులో పెట్టి పాదాలు పూజించడానికి అంత పెద్ద ఎత్తు ఎందుకు? సినిమాచారుల వినాయకుడు, తర్వాత రాజకీయ నాయకుల వినాయకుడు, బస్కీలు తీస్తున్న వినాయకుడు, స్కూటర్ నడుపుతున్న వినాయకుడు. వినాయకుడు అంటే ఈ ఒక రూపం మన కళ్ళ ముందు కడుతుంది. ఎందుకంటే చిన్న బొజ్జ, తొండము, చిన్న చిన్న చేతులు, కిందకు ఎలుక, ముచ్చటగా ముద్దుగా. ఎంత పెద్ద వినాయకుడు విగ్రహం అయినా అదే ప్రస్థానం కనిపిస్తుంది ఆ మొహంలో. అది వినాయకుడు అంటే. కానీ నిలబడ్డ వినాయకుడు అక్కడ భక్తి అనుకోవాలా? భక్తితో పసుపు వినాయకుడిని పెట్టి పూజించిన పూజే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విగ్రహాల తయారీ మీద కొంతమంది బతుకుతున్నారు స్వామి. ప్రతి సంవత్సరం దీని మీదనే బతికే వాళ్ళు. అప్పుడు ఆ 3 నెలలు 4 నెలలు ఎంత కష్టపడతారు ఆ విగ్రహం చేయడానికి. అవన్నీ చేసి వచ్చిన ఆదాయాన్ని సంవత్సరం మొత్తం వాళ్ళు అనుభవించి తర్వాత మళ్ళీ విగ్రహాల తయారీకి తయారవుతారు. ఇప్పుడు విగ్రహాల తయారీ మీద మన నిషేధం కానీ రిస్ట్రిక్షన్స్ విధించామంటే వీళ్ళ బతుకు తెరువులో మన్ను కొట్టినట్టు అవుతుంది. పోనీ వీళ్ళకు సింపుల్ గా ఎక్కడైనా మంచి అవకాశం ఇస్తారా అంటే అది లేదు, ఏది లేదు. లేనప్పుడు గబక్కని మనం అయ్యా విగ్రహాలు నిషేధించండి, గల్లీ గల్లీకి వద్దు అని గబక్కని చెప్పలేను. గబక్కని మీరే కాదు నేను కూడా చెప్పలేను. ఎందుకంటే వీళ్ళ జీవనోపాధి పోతుంది ఇక్కడ. మీరు చెప్తే మతం ముసుగేస్తారేమో, నేను చెప్తే మతం ముసుగేయరుగా. అయినా కూడా జీవనోపాధి పోవడం అనేది ఒకటి ఉంది కదా స్వామి. ఆ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు విగ్రహాల తయారీకి చేయాలి. పోనీ విగ్రహాలు పర్మనెంట్ కాదు, ఎప్పుడైనా సరే వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యాలి, తప్పదు. అట్లే ఇంట్లో పెట్టుకోరు, ఊళ్ళో ఎక్కడ పెట్టుకోరు, నిమజ్జనం కాకుండా ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లేక్స్ లో దూకుతారు. ఎందుకు? ఆ ఐరన్ ఫ్రేమ్స్, తర్వాత ఇంకేమైనా అక్కడ స్టోన్స్ ఏమైనా పెడతారు కదా బొమ్మకి డెకరేషన్ లో, అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ అందులో దూకుతారు. అప్పటికే ఈ ఏంటంటే సెడిమెంట్ అంతా ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ది. అందులో ఎక్కడో బి ఎక్కడో ఏమీ తెలియనప్పుడు అందులో పాము ఉందో దోమ ఉందో ఏమీ తెలియదు, దేని మీద చీపెడుతున్నాడో తెలియదు. అది ఏంటో అసలు అల్ల కల్లోలం. ఇప్పుడు మతాల గురించి ఎవరికి మీకు మాకు ఏం భేదాలు లేవు. నేను దోమలగూడ ఏరియాకు సర్ప్రైజ్ 6కి వెళ్ళినప్పుడు, నేను ఇంజనీర్ లేండి, పిల్ఫరేజ్ ఆఫ్ ఎనర్జీ గురించి దోమలగూడ ఏరియాకి వెళ్ళాం సర్ప్రైజ్ 6కి. అక్కడ హిందూస్ ముస్లిమ్స్ కలిసి తిరుగుతున్నారు. వాళ్ళ ఇళ్ళ వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు. అప్పడాలు వడియాలు అంతా లేడీస్ కలిసి ఇదిగో ఇది ఇట్లా పాలు చేసుకొని ఇట్లా చేద్దామని ఇద్దరు కలిపి చేసుకుని, ఇద్దరు కలిపి ఎండబెట్టుకుని, ఇద్దరు కలిపి పంచుకుని చేస్తున్నారు.
ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందంటే ఈ రాజకీయాల మూలంగా తేడా వస్తుందండి. కరెక్ట్. రాజకీయాలు డివైడ్ అండ్ రూల్ అని బ్రిటిష్ వాడు కాదు, ఈవెన్ అదర్వైజ్ కూడా వాళ్ళు ఒకరే ఉంటే, ఒకే చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టుకు నీళ్లు పోస్తే అది ఎదుగుతుంది, ఫలాలు ఇస్తుంది. అక్కడో పిచ్చి మొక్క, ఇక్కడో పిచ్చి మొక్క, ఇక్కడో పిచ్చి మొక్క పెడితే ఏ చెట్టు ఫలించదు, ఏ చెట్టు పుష్పించదు, ఏ చెట్టు ఎదగదు. అందుకని ఎవరికి వాళ్ళని డివైడ్ చేసేస్తే మనం పబ్బం గడుపుకోవచ్చు. అసలు రాజకీయాలు దీని మీద కాదండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేయాల్సిన ఉన్నాయి, అవన్నీ లేదు. అవన్నీ వదిలేసి మతం 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 ఏదైతే ఏమండి, మతం ఏదైతే ఏంటి, మతం మీకేం దైనందిన జీవితానికి అడ్డం రావడం లేదు కదా, మతం అడ్డం వస్తుందో లేదు కదా. చర్చికి వెళ్ళేవాడు చర్చికి వెళ్తున్నారు, టెంపుల్కి వెళ్ళేవాడు టెంపుల్కి వెళ్తున్నారు, మసీద్కి వెళ్ళేవాడు మసీద్కి వెళ్తున్నారు. అంత మాత్రం దైనందిన జీవితానికి అర్థం లేదు. అరే నువ్వు చర్చికి వెళ్ళొచ్చేవరా, ఇక్కడ కూరగాయలు కొనడానికి లేదు, అరే నువ్వు మసీదుకి వెళ్ళొచ్చేవుగా, ఇక్కడ బియ్యం కొనడానికి లేదు అని ఎవరు అనడం లేదు కదా. వీడి దారి ఇదే, వాటి దారి అదే. అలాంటప్పుడు కంటికి కనపడని ఆధ్యాత్మిక విషయాలు, పోనీ దాని మీద అవగాహన ఉంది అని అంటే లేదు. అవగాహన లేని మూలంగానే పైపైన మంత్రం లేని సంధ్యకు మరో చెంపు నీళ్లు అని ఒక సామెత ఉంది మా దగ్గర. ఇప్పుడు సంధ్య మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రం ఎక్కడికి అయిపోతే నీళ్ళు ఎక్కడికి అయిపోతాయి. సంధ్య మంత్రం రాదు వీడికి, దాంతో ఏం చేశాడు, ఇంకో చెంబు నీళ్లు తెచ్చి ఉదాహరణతో పోసి, ఇంకో చెంబు నీళ్లు తెచ్చి ఉదాహరణతో పోసి, ఇంకో చెంబు, ఎందుకంటే అసలు మంత్రం రాదు వీడికి. మంత్రం వస్తే మంత్రానికి సంధ్యకు సరిపోతుంది. అట్లా మంత్రానికి సంధ్యకు మరో చెంబు నీళ్ళని, వీళ్ళకు బేసిక్ నాలెడ్జ్ లేక, ఏం చెప్పాలో తెలియక ఈ ప్రొజెక్ట్ అవ్వాలనేది వీళ్ళకు వద్దులే. మళ్ళీ ఆ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి, మాలలు వేసుకు తిరిగే వాళ్ళకే ఇంత కాపీన ఉంటే సామాన్య మానవులకు ఎట్లా ఉంటుంది. ఒక ఆయన, ఒక పెద్ద స్వామి, పేరు చెప్పను, అక్కడెక్కడ ఉన్నారు శంషాబాద్ దగ్గర, ఆయనకు ఇంకొక మళ్ళీ రెండు హిందూ మతాలే, హిందూ మతాల శాఖలు. ఈ మతం వాళ్ళని ఒప్పుకోడు. నేను ఒకసారి హయగ్రీవ చరిత్ర ఒకటి, యాదాద్రి ఒకటి, రెండు టీవీ సీరియల్స్ ఇద్దామని ఒక ఆయన వచ్చాడు, నాకు జిస్ట్ రాసి ఇవ్వమ్మా అంటే రాశారు. తర్వాత హయగ్రీవ చరిత్ర, యాదాద్రిని తర్వాత పద్యనాటకంగా మార్చాము. హయగ్రీవ చరిత్ర అట్లాగే ఉండిపోయింది. అది 5 పేజీలు టైప్ చేసి తీసుకెళ్ళి ఇచ్చాము ఆ స్వామి దగ్గర. ఇస్తే ఆయన ఏమన్నాడు, 2 రోజుల తర్వాత వెళ్ళాను, మీరు హయగ్రీవ చరిత్ర దేవి భాగవతం నుంచి తీసుకున్నారు, దేవి భాగవతం మాకు ప్రామాణికం కాదు అన్నాడు. అనంటే నేనన్నా, స్వామి ఇది దేవి భాగవతంలో మాత్రమే కాదు, విష్ణు పురాణంలో కూడా ఉంది స్వామి, 21 అవతారాలు. ఆ హయగ్రీవుడు అంటే మొట్టమొదటి శ్రీహార్స్ ఉంటుంది, శ్రీహార్స్ క్రిమి, అది హయగ్రీవుడు. మత్స్యావతారం కాదు, మొదటిది శ్రీహార్స్. 21 అవతారాలు ఉన్నాయి విష్ణు పురాణంలో. మరి దేవి ఎందుకంటే ఆయన దేవి భాగవతం చదివి విష్ణు పురాణం చదవలే, నాకు తెలిసిందే ప్రపంచం అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన లెవెల్లో ఆయనే ఇంత మతమౌఢ్యం ప్రదర్శిస్తున్నప్పుడు, ఏదో అరబ్ కంట్రీస్ నుంచి, ఎడారి ప్రాంతాల నుంచి పచ్చి మాంసం బీక్కు తినే వాళ్ళకి ఎంత మతమౌఢ్యం ఉంటుంది. నేను అసలు అతను ఏం చేశాడు తెలుసా, మేము వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత పైగా టెంకాయ చిప్పంత ఉదాహరణ తీసుకుని మాకందరికి తీర్థం ఇచ్చాడు. ఓకే తీసుకున్నాం. మళ్ళీ మెట్లు దిగొచ్చిన తర్వాత ఇంకో ఆలయం దగ్గరికి వెళ్ళాం. ఆ లోపల పూజారి ఉన్నాడు. ఆ పూజారి ఏదో వాళ్ళ నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొచ్చాడు. ప్రసాదం తీసుకొచ్చి ఒక దొన్నెలో ఈయనకు పులిహార ప్రసాదం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చేత్తో తీసుకున్నాడు, తిన్నాడు. మళ్ళీ అదే చేత్తో ఇంకోసారి తీసుకున్నాడు, తిన్నాడు, పక్కవాడికి ఇచ్చాడు. సరే ఈ స్వామి ఏం చేశాడు, పూజారి ఇంకొక దొన్నె తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాడు. మళ్ళీ అంతే, ఒక చేతితో తీసుకున్నాడు, తిన్నాడు, మళ్ళీ అదే ఎంగిల్ చేతితో తీసుకున్నాడు, తిన్నాడు. వీళ్ళందరికీ ప్రసాదం పంచుతున్నాడు. నేను ఎదురుగా ఉండి ఎదిరించడం బాగుంటది కదా, అందుకని నేనేం చేశానంటే దూరంగా వెళ్ళి ఒక స్తంభం చాటున నిలబడితే వీళ్ళందరూ మహాపవిత్రంగా తీసుకుని తినేశారు. తినేసిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే కారులో ఎక్కిన తర్వాత ఆయన మనకి ఎంగిలి పెట్టాడు తెలుసా, మీరందరూ ఎంగిలి తిన్నారు. ఎంగిలే ఎగిరాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, అబ్బే ఎంగిలి కాదండి, అది గురువుచ్చిష్టం,
అది దొరకడమే మహాభాగ్యం అని అంటే నేనన్నా గురువు ఇచ్చిష్టం అంటే గురువు ఇచ్చిన ఇచ్చు నమ్మేసింది కదయ్యా. బాణోచ్చిష్టం జగత్ సర్వం అంటారు. అంటే బాణుడు స్పృశించినటువంటి సాహితీ ప్రక్రియ లేదు. ఆయన నవల రాశాడు, నాటకం రాశాడు, పద్యకావ్యం రాశాడు, గద్యకావ్యం రాశాడు. కాబట్టి బాణుడు టచ్ చేసి వదిలిపెట్టినవే మిగతా వాళ్ళు చూశారు. అంతేగాని బాండ్ నమిలి ఉమ్మేసిన దాన్ని వేరే వాళ్ళు తీసుకు తిన్నారని కాదు. ఏమన్నా చెప్పు అంతే, పే డెఫియర్ అంతే, నా పట్టలే. ఎందుకనంటే ఇవన్నీ ఎందుకమ్మా ఇవన్నీ ఏదైనా కూడుకా గుడ్డక కానప్పుడు పెట్టద్దు. నువ్వు ఎందుకెళ్ళావు ఆశ్రమానికి? కూడుగుడ్డ కాదు కదా. అంత చెంచాడు పులిహార ప్రసాదం ఇస్తే దాంతో జీవితం వెళ్ళిపోతుంది. తినవా ఇంటికి వెళ్ళి? మరి ఇవన్నీ చాలా ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి. ఈ మూర్ఖులకి ఎట్లా అర్థమయ్యేటట్లు చెప్పాలో తెలియడం. వీళ్ళు ఏంటనంటే మూర్ఖులుగా ఉన్నా పర్వాలే, విద్వాంసులుగా ఉన్నా పర్వాలే. ఈ మూర్ఖులకి విద్వాంసులుగా మధ్యలో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు పూర్తిగా జ్ఞానులు కాదు, పూర్తిగా అజ్ఞానులు కాదు. అయితే చెప్తారే పద్యం గుర్తు రావడం లేదు. తెలియని నరదల్ప బ్రహ్మదేవుని వశమే అని. తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. తెలియని వాడికి ఏం చెప్తాము అని. ఆ రకం వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకోకుండా మొన్న వాళ్ళ మీద కూడా చిన్న వీడియో చేసే, ఎవరో ఒక అమ్మాయి నాకు అవకాశం ఇచ్చి చేశాను, కొన్ని కార్యక్రమాలు చేశాను. అందులో వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎక్కేశాను, బాగా దులిపేశాను. నీకెందుకు వాళ్ళు ఏదైతే మనకెందుకు. మన కృష్ణుడు ఎవరు? గోపాలుడు, గోవిందుడు. యేసుప్రభువే చెప్పాడు, నా గొర్రె పిల్లలు. నాకు అంత గుర్తులేదు, అంటే ఏ స్కూల్లో చదువుతా బైబిల్లో వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నది. వీళ్ళు నా గొర్రె పిల్లలు, నేను వాళ్ళు చెప్పాడా అలాగే అన్నారా స్వామి? నేను వాళ్ళ కాపరిని అన్నాడు. మరి మన కృష్ణుడు ఎవరు? గోపాలుడు, గోవిందుడు. అంటే గోవులు అంటే కేవలం గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కృష్ణుడు అందరినీ తీసుకున్నా, అంటే గోవులు మాత్రం తీసుకుని మనుషులందరినీ బయటకు నెట్టేయలేదు కదా, అందరికి ప్రొటెక్షన్ ఇచ్చాడు కదా. మరి గోపాలుడు అన్నప్పుడు మనం మేమంతా గోవుల కింద లెక్కే కదా. శివుని ఏమంటున్నారు? పశుపతి అంటున్నారు. పశువులు అంటే ఆల్ లివింగ్ క్రీచర్స్ ఆర్ కాల్డ్ పశువులు. మరి శివుడు పశుపతి, మరి ఎవరు మమ్మల్ని పశువులు అనడం లేదే. చాలా ఉంది స్వామి తపన. ఈ వీటి మీద కొట్టుకు చదవడం. దీన్ని మీకు టైం ఎనర్జీ ఉన్నప్పుడు మంచి విషయాల మీద కేంద్రీకరించండి, మంచి చెయ్యండి 10 మందికి. అంతేగాని అడిబోలు చేసి ఊరికని ఏదో చెప్పి టీవీలో కనిపిస్తున్నామా, యూట్యూబ్లో కనిపిస్తున్నామా, ఇది కాదు కదా. ఇది కాదు. ఆల్రెడీ పొల్యూటెడ్ వాడిని ఇంకా పొల్యూటెడ్, ఏదో చెప్పినట్లు బావిలో పడ్డవాడి మీద బండి తీసినట్టుగా చేస్తున్నారు వీళ్ళు. చాలా మూర్ఖులు. అమ్మా స్వామి, మరి ఎక్కడ ఉంటారు స్వామి? నేను హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉంటామా నేను. అవునా స్వామి? నేను హైదరాబాద్ లకడికాపూర్లో ఉంటాను స్వామి. అట్లనా? అదే ఎమ్మెల్యే కాలనీ అంటే మన ఇవి ఉన్నాయి కదా, కళింగ ఎమ్మెల్యే కాలనీ. ఒమేగా హాస్పిటల్ ఉంటది కదా. ఏ హాస్పిటల్? ఒమేగా. అంత ఐడియా లేదు స్వామి. నేను అటువైపు నుంచి ఓపెన్ యూనివర్సిటీ వెళ్తుంటే, ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసేలేండి నేను. అప్పుడు ఆ దారిని వెళ్తూ ఉంటే అటు బస్సు అటే వెళ్తుంది కాబట్టి వెళ్ళాను. కానీ ఎమ్మెల్యే కాలనీలో దిగి నేను వెళ్ళింది లేదు లోపలికి. ఒకసారి చాలా మాట్లాడారు స్వామి. ఇది కానీ మీలో మంచి అదుందమ్మా. ఇది మీరు భారతదేశంలో మంచి బాధ్యత గల పౌరురాలుగా నాకు అనిపించింది. ఎందుకంటే మతాలకి కులాలకి అతీతంగా మీరు ఏం జరుగుతుందో మీరున్న ఆ హిందూ అనే ఆ ధర్మం, మీరు అనుకునే ఆ ధర్మం. దాని గురించి ఒక్క మాట చెప్తా. హిందూ అనే పదం కూడా మంచిది కాదు. ఏంటనంటే అటువైపు సింధు ప్రాంతం నుంచి కదా దండయాత్రలన్నీ వచ్చాయి. వాడు సా పలకలేక హా అన్నాడు, సప్త అనలేక హప్తా అన్నాడు, సింధు అనలేక హిందూ అన్నాడు. ఆ హిందువుని తద్దితం చేసి హైందవం చేసి అది హైందవం అనే చావకొడుతున్నారు. మేము హైందవాన్ని ఉద్ధరిస్తున్నాం అని. కానీ కాదు, సనాతన ధర్మం, వైదిక ధర్మం అనేది.
ఆ వైదిక ధర్మం అనే మాట వదిలేసి సనాతన ధర్మం అనే మాట వదిలేసి హిందూ హిందూ పట్టుకుని దాని మీద కొట్టుకుంటు చెప్పండి స్వామి, ఇప్పుడు చెప్పండి స్వామి. చాలా బాగుంది. చాలా అంటే మీరు ఇంత భక్తిలో ఉండి కూడా మీకు ఆ మతాల పట్ల పిచ్చి లేకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మీ మతం మీరు మతం అంటే వేరు స్వామి. మతం అంటే ఉమ్, ఇప్పుడు చైనాలో పుట్టినవాడు చైనా భాష మాట్లాడతాడు, జపాన్ లో పుట్టినవాడు జపాన్ భాష మాట్లాడతాడు. నాకు ఉమ్, తెలుగు వచ్చు కాబట్టి మీరందరూ తెలుగు మాట్లాడండి అంటే ఎందుకు మాట్లాడతారండి? అవును. మరి ఏ ఏ దేశం వాడికి ఆ దేశంలో ఒక పూజ. ఇప్పుడు బౌద్ధం ఉంది ఇటువైపు చైనాలో, బౌద్ధం పుట్టింది ఇండియాలో అయినా కూడా పెరిగింది చైనా, బర్మా, టిబెట్ అటువైపు పెరిగింది. ఉమ్, మరి వాళ్ళని మనం కాదనడం లేదు కదా. అవును. అయితే ఎక్కడ తేడా వస్తుంది అని అంటే, ఉమ్, ఈ విషయంలో కూడా నేను కొంచెము మా ఆఫీసులో ఒక క్రిస్టియన్ ఒక ఆయన ఉన్న టైపిస్ట్, ఉమ్, ఆయన బైబిల్ మొత్తం కంఠస్థం ఆయనకు. ఉమ్, బైబిల్ మొత్తం కంఠస్థము. ఉమ్, ఎప్పుడైనా లంచ్ టైంలో దగ్గర కూర్చోబెట్టుకొని బైబిల్ నా చేతికి ఇచ్చి, అమ్మా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ నువ్వు రా నేను చెప్తాను అని చెప్పి ఫలానా అధ్యాయం ఫలానా వాక్యం చదువు అనేవాడు, చదివే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో అధ్యాయం ఇంకో వాక్యం చదువు అనేవాడు, చదివాను. చదివిన తర్వాత ఈ రెంటికి అన్వయించి చెప్తూ ఉండేవాడు. సరే నాకు కూడా చాలా సరదా వినాలని వినేదాన్ని. ఒకసారి ఉన్నట్టుండి ఏమన్నాడు ఆయన, మీ దేవుళ్ళు పాపంతో పుట్టారట అన్నాడు. ఉమ్, అంటే అదేంటి అన్నా నేను. ఉమ్, అదేంటి అంటే మీ దేవుళ్ళు తల్లిదండ్రులకు వివాహ సంబంధంతో పుట్టారట అన్నాడు. ఉమ్, మరి మీ దేవుడు ఎట్లా పుట్టాడు అన్నా. ఉమ్, అంటే మా కన్య గర్భము ధరించి కుమారుని కనెను అన్నాడు. ఉమ్, అంటే నేనన్నా మీ దేవుడు ఇంకా ఒక తల్లి కడుపులోంచి పుట్టాడు, మా ఉమ్, దేవుళ్ళు అయితే కుండల్లోంచి చెంబుల్లోంచి పుట్టారు అన్నా నేను. ఉమ్, అంటే ఆయన అన్నాడు అది ఎట్లా పుడతారు కుండల్లోంచి చెంబుల్లోంచి అన్నాడు. ఉమ్, మరి మీ దేవుడు ఎట్లా పుట్టాడు ఒక తల్లి కడుపులోంచి? ప్రకృతి విరుద్ధంగా అన్నాడు. ఉమ్, అంటే మీ దేవుడు ఎట్లా పుట్టాడు ప్రకృతి విరుద్ధంగా అంటే, పరిశుద్ధాత్మ కన్య గర్భంలో ప్రవేశించి కుమారుడాయను అన్నాడు. ఉమ్, ఆ పరిశుద్ధాత్మయ్యే గుండాల్లోనూ చెంబుల్లోనూ ప్రవేశించి మా దేవుళ్ళాయను అన్నా నేను. ఉమ్, అంటే నాతో వాదించదలుచుకుంటే వాదిస్తాను తప్ప అదర్వైజ్ అంటే డిస్ప్యూట్ అబౌట్ ఎనీ రిలిజియన్. ఉమ్. చెప్పండి స్వామి, నన్ను కూడా ఒక ఆయన ఇట్లనే ఒక ఆయన ఒక ప్రశ్న అడిగినమ్మా. చెప్పండి స్వామి. ఒక హిందూ అబ్బాయి ఉమ్, ఒకసారి మేము సువార్తకు పోయినాం, ఉమ్, ప్రార్థన సువార్త కోసం అనిపోయినాం. ఆహా, పోతే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చిండు. ఉమ్, నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాను అన్నాడు. ఉమ్, సువార్త చేస్తాను దేవుడిది అన్న. ఉమ్, అని అంటే మీ యేసు ప్రభు ఎట్లా పుట్టిండో తెలుసా అన్నాడు. ఉమ్, ఎందుకు తెలియదు, కన్యామరియ గర్భాన పుట్టిండు పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి యేసు ప్రభుని కనింది అని చెప్పిన. ఆ, అని అంటే ఇక పరిశుద్ధాత్మతోటి ఆ, గర్భం వస్తుందా తండ్రి లేకుండా అని అడిగిండు. అని అంటే ఆ, నేనన్నా మనుషులకైతే ఇది అసాధ్యం లేకని దేవుడికైతే సమస్తం సాధ్యమే అని నేనన్నా. కరెక్ట్ 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 స్వామి. అని అంటే ఆయన అన్నాడుగా, ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ ఏం నమ్మకు నువ్వు ఉమ్, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో అర్జెంటుగా అన్నాడు. ఉమ్, సరే వెళ్ళిపోతాలే కానీ వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్తా కానీ సమాధానం చెప్తావా అని అడిగిన. ఆహా, సరే అడుగు అన్నాడు. ఉమ్, కర్ణుడు ఎక్కడి నుండి పుట్టిండు అని అడిగిన. ఉమ్. అని అంటే గోవలో నుండి పుట్టిండు అన్నాడు. ఎక్కడ? చెవి గోవలో నుండి పుట్టిండు అన్నాడు. చెవే? చెవి గోవలో నుండి పుట్టాడు అని అన్నాడు. కర్ణుడా? కర్ణుడు కణ్వ మహర్షి? కర్ణుడు ఉన్నాడు అమ్మ. దుర్యోధనుడి ఫ్రెండ్. కర్ణుడు ఎక్కడి నుండి పుట్టిండు అని అంటే చెవి గోవలో నుండి పుట్టిండు అన్నాడు. చెవి గోపలో గర్భసంచి లేదు కానీ నేనన్నా. చెవి గోపలో గర్భసంచి ఉండదుగా, అక్కడికి వెళ్ళి ఎట్లా పుడతాడు? బ్రదర్, ఇట్లా మనం గొడవలు పెట్టుకోవాలంటే చాలా వస్తాయి. నీ మతం నీది, నా మతం నాది. నువ్వు సరే ఏదేమైనా కూడా నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనకు ఒక లౌకిక విధానం ఉంది. నేను గౌరవించాలి. నువ్వు నమ్మిన దాన్ని, నువ్వు విశ్వసించిన దాన్ని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను తిట్టడం, నేను నిన్ను తిట్టడం దేవుళ్ళ కోసం మనిద్దరం కొట్టుకోవడం కాదు. దేవుడు అంటే ఒక విశ్వాసం, అదొక అంతేగమ్మా. అంతే. ఇప్పుడు మనము నార్త్ లో ఓటింగ్ ని మతదాన్ అంటారు, మనం ఓటింగ్ అంటాం. మతదాన్ అనేది ఏంటి? మతం అంటే ఏంటి? అభిప్రాయం.
ఫలానా వాడికి ఫలానా నాయకుడికి నేను ఓటేస్తే నాకు మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం. మతం అంటే అంతే కదా. అలాగే ఫలానా దేవుణ్ణి పూజిస్తే నాకు మంచి జరుగుతుంది అది నా నా అభిప్రాయం. అది ముఖ్యంగా మనకి ఏంటంటే పేరెంటేజ్ నుంచి వస్తుంది. మా తల్లిదండ్రులు ఎవరిని నమ్ముతారా, మేము వాళ్ళని నమ్ముతాం. ఒకప్పుడు బ్రాహ్మణులలో శాఖలు అనేవి ఎట్లా ఏర్పడ్డాయంటే స్వామి, ఇప్పుడు మేము నెల్లూరు ప్రాంతం వాళ్ళం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చుట్టుపక్కల నడిచే దూరంలోనే చేసుకునేవాళ్ళు. కాబట్టి వాడు బ్రాహ్మణ అబ్రాహ్మణ తెలిసిపోయేది వీళ్లకు. తర్వాత ఏమైంది, దూరం నుంచి ఏ గుంటూరు ప్రాంతం నుంచో ఎక్కడి నుంచో ఒకడు వచ్చాడు, నేను బ్రాహ్మణ్ణి, నేను వేదం చదువుకున్నా అన్నాడు, పరీక్షకు నిలబడ్డాడు. బానే ఉంది. తీరా వాడికి పిల్లనిచ్చి చేస్తే రేపు పొద్దున వాడు బ్రాహ్మణుడు కాదని చెప్పి తెలిస్తే, అందుకని వాడు బ్రాహ్మణుడిగా అంగీకరిస్తూనే శాఖ ఒకటి, ఓహో వీడు వెళ్ళినాడు, వీడు వేగినాడు, వీడు మెకినాడు అని చెప్పి వేరే వేరే శాఖలు పెట్టారు. అంటే వాళ్ళతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు ఉండవు, వాడు బ్రాహ్మడే కానీ శాఖలో తేడా ఉంది కదా, చేసుకోం పెళ్లి అని అంత దూరం ఆలోచించి మన వాళ్ళు చేస్తే, మన వాళ్ళ ఆలోచన తుంగలో దొక్కి ఇప్పుడు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఎక్కడెక్కడో, మన ఇక్కడ సిరన్న గారి మనవడు ఫిలిప్పీన్స్కి వెళ్ళి ఒక చటిముక్క పిల్లని చేసుకొచ్చాడు. అయితే విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది చాలా తయారయ్యారమ్మా. మీలాంటి వాళ్ళు ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి చాలా జ్ఞానం ఉంది మీకు. ఇప్పుడు ఏ మతం అయినా మనం, అమ్మ ఒకటి చెప్తా నేను, నాకంటే చాలా పెద్ద వయసు అనుకుంటాం ఇది. అవునండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా కావచ్చు, కానీ ముందర మనం అందరం మనుషులం, దేవుడు సృజించిన మనుషులం. కానీ ఈ కులాలన్నీ పేర్లు, మతాలన్నీ పేర్లు అవన్నీ మనమే కల్పించుకున్న వాడు. ఎరా ఆ కులం వాడు ఈడు, ఈ కులం వాడు, వాడు ఆ ప్రాంతం వాడు ఈడు, ఈ ప్రాంతం వాడు, ఆ భాష వాడు, ఈ భాష మనం 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 క్రియేట్ చేసుకున్నాం. దానికి ఈ మధ్య ఒకడు రాధా మనోహర్ దాస్ అని ఒకడు ఉన్నాడమ్మా. వాడే నేను గొర్రె అన్నది పేరు చెప్పలేదు నేను. వాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటమ్మా. అసహ్యంగా మొహం పెట్టి వికారంగా చిచ్చి వాడిని చూస్తే నాకు పందిని చూసినట్టు ఉంటుంది. అది వాడు చాలా దుర్మార్గంగా. దాని తర్వాత ఒకడు కరుణాకర్ సుగుణ అని ఉన్నాడమ్మా. వాళ్ళిద్దరు, ఇంకొకడు లలిత్ కుమార్ అని ఒకడు ఉన్నాడు. ఇద్దరు గడ్డాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఉంటారు. ఈ క్రైస్తవుల్ని తిడుతున్నాము, క్రైస్తవులతో పోరాడుతున్నామని చెప్పి లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారమ్మా. అది కాదు కదా స్వామి కావాల్సింది. ఇప్పుడు ఒక మతం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు బిహెచ్ఎల్, ఈసీఎల్ రకరకాల కంపెనీలు ఉన్నాయి. అంతేగాని నా కంపెనీ గొప్పది, నువ్వు కంపెనీ మూసేసుకుపో అంటే ఎవరి కంపెనీ వాడివి, ఎవరి లాభార్జన వాడివి. అంతేగాని నా కంపెనీలో నువ్వు చేరు, నీ కోట్లు నాకు పెట్టు, ఎందుకది తలకాయ నొప్పి.